నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. పోటీ పరీక్షల ఆశావాహులకు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి చేయూత. టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీఈడీ అండ్ డిఈడీ అభ్యర్థులకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి సువర్ణావకాశం. ఉచిత టెట్ కోచింగ్ పేపర్ 1 and 2. కోచింగ్ వ్యవధి 30 రోజులు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. నరేంద్రుని సేవలో మరో మైలురాయి. డిసెంబర్ 4, 2024 రోజున గొప్ప ప్రారంభం టీఎన్జీవీస్లో. ముందుకు కొనసాగుతూ పట్టభద్రుల సంక్షేమమే తన యొక్క ప్రధాన విధిగా ముందుకు కొనసాగుతూ ప్రచార పర్వంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విజయపడాల వయసున్నటువంటి గౌరవనీయులు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థి విద్యార్థుల సంక్షేమానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరుస్తూ మరి వారి ఎన్నిక కాకముందే ఎన్నో రకాల వాగ్దానాలు ఇస్తూ మరి తక్షణంగా నెరవేరుస్తున్నటువంటి గౌరవనీయులు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, మరి మీకు ఇక్కడ సౌకర్యం కల్పించినటువంటి ఒక గొప్ప విద్యార్థులు మహనీయులు, విద్యార్థిగా దీక్షించి విద్యార్థిగా మార్గదర్శకులు విజయదీప్తిని అనుకున్నటువంటి ఒక గొప్ప జాతీయ పురస్కారాల గ్రహీత గౌరవనీయులు, మరి మనందరి మార్గదర్శకులు, మరి మీరు రానున్నటువంటి రోజుల్లో మరి మేము మీకు విజయ పదాన పయనించే విధంగా, విజయ సూచికలు అందే విధంగా మీకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి గౌరవనీయులు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు వేదిక చిన్న సీక్రెట్ చెప్తాను. మొట్టమొదటిగా ఎంతో అనుభవం అపారంలో కరీంనగర్ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రత్యేకమైన నిర్వహిస్తున్న గౌరవనీయులు శ్రీ సత్యం గారు తీసుకున్నారు. ఒక నెల ముందుగా తండ్రి ఆశీర్వాదం ఉంటేనే పిల్లగాడు ఎదుగుతాడు. సేమ్ ఆశీర్వాదం ఉంటేనే ముందరికి బయలుస్తాడు. మరి ముందరికి బయలుచాలనుకున్నా, ముఖంగా తిరగడం ఉండాలనుకున్నా తప్పనిసరిగా ఆ దేవదేవత అయినటువంటి సరస్వతి మాత ఆశీస్సులు మనకి ఎంతగానో అవసరం. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు మన ఒడిలో ఉండాలని, మన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా ఆ దేవతల యొక్క ఆశీస్సులు ఉండాలని గణపతి ప్రార్థన చేసుకున్నాం. మరొకసారి ఆ అమ్మవారికి గట్టిగా సపోర్ట్తో మన యొక్క శుభాలను తెలియజేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఉద్దేశిస్తూ గట్టిగా చెప్పడం ఒకసారి ఈ చెప్పండి. ప్రసారం చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథి, విద్యార్థుల ఆశాజ్యోతి, పట్టభద్రుల గౌరవ ఈ కోచింగ్ నమస్తే. మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్ టీఎన్జీఓస్
ఫంక్షన్ హాల్లో మనం ఉచిత టెట్ కోచింగ్ విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరి నిరుద్యోగులకి, తర్వాత అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఉద్యోగులకి, మరి వివిధ సంస్థల వారికి, గ్రాడ్యుయేట్లకి అండగా ఉండాలన్న ఉద్దేశంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరి వివిధ ప్రాంతాలు విజిట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క జిల్లాలో ఒకటి మనం చేస్తున్నాం. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కేంద్రంగా ఉచిత టెట్ కోచింగ్ నిర్వహిస్తున్నాం. ఇది సుమారుగా నెల రోజులు కోచింగ్ ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మరి అన్ని సబ్జెక్టుల క్లాసెస్ ఇక్కడ అందజేస్తున్నాము వారికి. మరి స్టూడెంట్స్ అందరూ ఎవరెవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వారు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓన్లీ సింగిల్ డే అవకాశం ఇచ్చినప్పుడు అందులో ఈరోజు ఒక 200 మంది వచ్చినారు. ఈరోజు కూడా ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఏదేమైనా వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. దీనికి మరి మంచి ఎక్స్పర్ట్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఇంగ్లీష్ ఒక 3 days ఇచ్చాం. మరి రాజేంద్రచారి గారు ద బెస్ట్ ఇంగ్లీష్ ట్రైనర్, వారి ఆధ్వర్యంలో ఒక 3 days ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క 3 days ఒక్కొక్క సబ్జెక్ట్ అది కూడా మేము అనౌన్స్ చేస్తుంటాం. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీ సబ్జెక్ట్ ఏది అవసరమో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుకుంటూ, మరి మేము అడగగానే టీఎన్జిఓస్ అసోసియేషన్ మరి ఈ హాల్ని మాకు 1 month వారికి ఎన్నో మరి కార్యక్రమాలు ఉన్నా మేము అడగగానే మాకు ఈ క్లాసులకు ఇచ్చినందుకు మరి దారం శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మరి మేము పిలవగానే మాకు సపోర్టివ్గా వచ్చిన టీచర్స్ అకాడమీ చందు గారు, అట్లాగే కిడ్స్ అకాడమీ సత్యం గారికి, మరి ఈవెన్ ఫ్యాకల్టీ కూడా వారి బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టేసి మీరు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు కదా సార్, మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని ఫ్యాకల్టీ కూడా వచ్చినందుకు, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వివిధ సంఘాల వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వేదికలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం చేస్తున్నాము. ముఖ్యంగా నరేంద్ర రెడ్డి గారు అకాడమిక్స్గా మనందరికీ పరిచయమే. సో అదేవిధంగా పట్టభద్రులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి అసెంబ్లీలో గలం ఎక్కడం వరకు మన 4 జిల్లాల పట్టభద్రుల సంక్షేమం వరకు గడువు కట్టి ఈ పోటీలో ఎదుర్కొంటున్నాను. కాబట్టి వారికి మనం మద్దతు తెలపాల్సి ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులను దృష్టి పెట్టుకొని నిరుద్యోగులకు ఏదో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బిఎడ్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మనకు ఎంతో ఆనందదాయకం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అంతేకాకుండా టెట్ డిఎస్లో ఉన్నటువంటి మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే మనకు ఉన్నటువంటి తక్కువ టైంలో 30 రోజుల టైంలో మీ యొక్క షెడ్యూల్ ప్రకారము మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నేను 1994లో మా సంవత్సరం కాబట్టి మేము 30 సంవత్సరాలుగా ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మేము సీనియర్ ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉన్నారో మీకు తక్కువ టైంలో ఎక్కువ పరిజ్ఞానాన్ని అందించడం కొరకు సీనియర్ అధ్యాపకులు నిర్మిస్తున్నాము. దీనిలో మీకు మెయిన్గా ఇంగ్లీష్ 30 మార్కులు ఉంటుంది, తెలుగు 30 మార్కులు ఉంటుంది, సైకాలజీ 30, తర్వాత మెథడాలజీ చేసి 12 మార్కులు, మొత్తం 106 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ మీకు పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులకు వీటి మీద కొద్దిగా కఠినతరం అనేది ఉంటుంది. దీన్ని సులభం చేయడం కొరకు మేము చేస్తున్నాము. కంటెంట్ వాళ్ళ కంటెంట్ వాళ్ళు చదువుతుంటారు. ఈ 106 మార్కులు మరొకసారి నరేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తుంటారు. చాలా చక్కగా సంతృప్తిగా వివరించినందుకు ధన్యవాదాలు. కోచింగ్ సహా నిర్వాహకులు శ్రీ చంద్ర గారు ఆకర్షణ ఆహ్వానిస్తున్నారు. శ్రీ చంద్ర దాదాపుగా తెలంగాణలో ఇండియాలో ఇంటర్నేషనల్గా అంటే ఆల్మోస్ట్ అనేక నరేంద్ర రెడ్డి గారి శిష్యులు ఎందరో ఉన్నారు. దాంట్లో భాగంగా మనకి ఈ టెక్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడానికి సారు మనకు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ఒక 1 month ఫ్రీ క్లాసెస్ స్టేట్ మోస్ట్ 2 స్టేట్ మోస్ట్ క్లాస్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు మీకు అందుబాటులో వస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ టెట్లో హై స్కోర్ తెచ్చుకోవడానికి టెట్ క్వాలిఫై కావడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత సీనియర్ అయినప్పటికీ, ఎన్నిసార్లు టెట్ రాసినప్పటికీ, ఎంత సబ్జెక్ట్ అనుభవం ఉన్నప్పటికీ మళ్ళీ తెలియని మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం క్వాలిఫై కాలేకపోతున్నారు, హై స్కోర్ తెచ్చుకోలేకపోతున్నారు. ఆత్మస్థైర్యం కొంచెం సరిగిల్లి మళ్ళీ డిఎస్సి పోటీ పైన చాలా ఇబ్బందులు ఉండి గమనించడం వల్ల సార్కు ఒక విషయం చెప్పగానే
ఇమీడియట్లీ మనకు ఖచ్చితంగా స్థానిక కరీంనగర్లో అందరికీ ఉపయోగపడేలాగా టెట్ కోచింగ్ ఇద్దామని ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు నా మీనింగ్ ఏంటంటే టెట్ అనేది టెట్ కాదు. నా దృష్టిలో 20% ఒక్కటిగా ఒప్పుకోరు. నా ఉద్దేశంలో ఇది టెట్ ఫ్రీ కోచింగ్ కాదు, ఇది డిఎస్సి కోచింగ్ 20% వెయిటేజ్ కలిగిన డిఎస్సి కోచింగ్. కాబట్టి ఫ్రీ అని చెప్పేసి మీరు ఏదో రావడం కూడా కాకుండా చాలా దృఢ సంకల్పంతో ఎలాగైనా టెట్లో 120+ మార్క్స్ తెచ్చుకొని 20% వెయిటేజ్ డిఎస్సిలో నేను ముందంజలో ఉండి డిస్ట్రిక్ట్ వైజ్లోనే టాప్ ఉండాలి అని ఒక తపనతోటి మీరు వచ్చి టెక్స్ట్ సార్లు ఇప్పుడు ఈ అవకాశం కల్పించిన సందర్భంలో అన్ని క్లాసెస్ దగ్గర విని టెట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని డిఎస్సి కొట్టి సార్ ఒక గిఫ్ట్ ప్రకటిద్దాం. మీరందరూ రెడీ అయిన గిఫ్ట్ ప్రకటించారు. ఒక్కసారి భారీ క్లాస్ కొట్టండి. మొత్తం టెట్లో 120+ మార్క్స్ తెచ్చుకొని డిఎస్సిలో జాబ్ కొట్టి అది సార్కు గిఫ్ట్ ఇద్దాం. సారు మనకు ఒక గిఫ్ట్ మళ్ళీ ఏమిస్తారంటే రేపు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత శాసనమండలిలో అడుగుపెట్టిన తర్వాత మన సమస్యలు మొత్తం సాల్వ్ చేస్తారు. బిఎడ్ కొన్ని సమస్యలు బిఎడ్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల వేకెన్సీస్ తక్కువ ఏర్పడుతుంది. అటువంటి పెద్ద సమస్యను ఎవరో నిర్మూలించినటువంటి సమస్యను ఒక విద్యావేత్తగా మన నరేంద్ర సార్ నిర్మూలిస్తారని ఆశాభావంతో తెలియజేస్తూ భవిష్యత్తులో టీచర్లు తయారు చేయడంలో సార్ యొక్క కృషి ఎనలేని సేవను మనం ఉపయోగించుకొని భావితరాలకు ఉపయోగపడేలా టీచర్గా తయారయ్యి ఇంకా టీచర్లను తయారు చేయడం అని భావిస్తూ ముగిస్తున్నాను. పెట్టు శిక్షణ కోసం అంటే కూడా మన నరేంద్ర గారు ఏంటంటే అందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కోచింగ్లకు వేరే ప్రాంతాలకు పోతున్నారు చెప్పేసి చాలా రోజులు ఎందుకంటే తమతోటి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రేపటి కోసం ఇక్కడ నుంచి కూడా ఎందుకంటే సార్ ఒక విద్యా ప్రదాతగా తన విద్యను అభ్యర్థించడానికి సార్ చిన్నప్పటి నుండి తన విద్యాభ్యాసం పీజీ కంప్లీట్ చేయాలి, పీజీ కంప్లీట్ కావాలి. ప్రతిరోజు కూడా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు తీర్చిదిద్ది ఈరోజు సార్ శిష్యులు ప్రత్యక్ష కానీ పరోక్ష కానీ లక్షలాది మంది ఉన్నారు. అదేవిధంగా అందరి కోసం ఏంటంటే మన యొక్క బాధలు అర్థం చేసుకుని అంటే ఏ విధంగా ఏంటంటే నేను చిన్నప్పుడు కూడా ఏ విధంగా బాధపడాను సార్ కూడా స్వయంగా సార్ ఎక్కడి నుంచో వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన సార్ కాబట్టి ఆ బాధలన్నీ చూసి కూడా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఎందుకంటే ఇందులో చాలా విద్యార్థులు ఆంధ్ర కార్పొరేషన్ కాలేజీలకు దానికి వీటుగా కరీంనగర్లోనే వలసపోకుండా తన కష్టపడి ఎన్నో వ్యయప్రయాసాలకు గురై తర్వాత ఎన్నో ఒడిదుడుకులకు గురై అనేక రకంగా గురై ఈరోజు కరీంనగర్లో కానీ తర్వాత ఇతర జిల్లాలో కానీ విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ఈరోజు ఆదర్శప్రాయంగా నిలిచాడు మన నరేంద్ర గారు. ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనకరం. నేను ఒక విద్యార్థి నాయకుడిగా సార్ 1991 నేను తెలుసు, తర్వాత సార్ కూడా తెలుసు. అప్పటితో చూసాను కాబట్టి కృషి పట్టుదల రెండు కూడా ఉన్న సార్ ఏంటంటే మీ అందరు కూడా మనందరూ కూడా చేయించినందుకు చేరుకుంటున్నందుకు మన సార్ అందరూ కూడా పట్టపుత్రుడే వ్యక్తిగా మనందరం ప్రారంభం చేసి అక్కడ కూడా మన సమస్యలపై గలం ఇప్పించేందుకు మన సమస్యల పరిష్కారానికి గలమే కాకుండా సమస్యలు అన్ని రకాల పరిష్కరించుకున్నాయి. తర్వాత 4 జిల్లాలలో పరిధిలో కూడా సార్ సేవలు ఏంటంటే నిరుద్యోగులు ఈ రోజే కాదు సార్ గెలిచిన 6 సంవత్సరాల వరకు 6 సంవత్సరాలే కాదు సార్ ఆయుర్వేదాలతో ఆయుష్మాన్ 6 ఉంటే ఇంకా 40 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాలు కూడా విద్యార్థులు సేవ చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఆశీర్వదించి మన పెద్ద మనసుతో అందరూ కూడా పట్టబడుకొని ఇది ఒక రాజకీయ వేదిక కాకుండా సాధించంటే మంచి మనసుతోటి ఈ కార్యక్రమాన్ని సరస్వతి అమ్మవారి యొక్క ఆశీర్వతో ఈ కార్యక్రమాన్ని చేసింది. కాబట్టి మనం అందరూ వినియోగించుకొని మన మిత్రులు కూడా వినియోగించుకొని ఈ కార్యక్రమానికి మీరందరూ హాజరై మీరందరూ కూడా మంచి ఉత్తీర్ణతో చేయాలని చెప్పేసి ఆ సరస్వతి అమ్మవారి ఆశీర్వలు ఉండాలని ముఖ్యంగా సార్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు విద్యార్థుల వారికి చేయవలసినటువంటి గౌరవనీయులు కరీంనగర్ ఆదిలాబాద్ సభ మరియు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి అభ్యర్థి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేంద్ర రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా సాధారణంగా చప్పట్లతో గట్టిగా
టెన్త్ ఈ కోచింగ్కి వచ్చేసిన మరి విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే టెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని. ఎందుకంటే ఖచ్చితంగా మనం క్వాలిఫై కావాల్సిందే. ఎందుకంటే ఒకరోజు వితౌట్ మనం ఏం చేయాలి. అలాగే డిఎస్సి కూడా దానికి వెయిటేజ్ తెలుస్తుంది. 20% వెయిటేజ్ తర్వాత 10 మార్క్స్ మీరు ఇప్పుడు క్వాలిఫై కావడం, అలాగే అత్యధిక మార్కులు తీసుకురావడం, దాన్ని మనం టార్గెట్ పెట్టుకోవాలి. నేను కూడా ఇది ఉచిత క్లాసెస్ అంటే ఏదో ఒకరోజు ఫోటో చేసి పబ్లిసిటీ చేసుకోవాలి మిమ్మల్ని వదిలేయడం ఇదేం లేదు. నరేంద్ర సార్ ఏ పని చేసినా ఖచ్చితంగా చేస్తారు, రిజల్ట్ ఓరియంటెడ్ చేస్తారు. వీళ్ళందరూ క్వాలిఫై కావాలని చూసుకుంటున్నారు. లక్ష్యం ఒకటే, ఖచ్చితంగా మినిమం ఆర్డర్ అయితే ముందుకు రాశారు. మీకు తెలిసిందే ఓసీలకి క్వాలిఫై 90 మార్కులు, తర్వాత 75 మార్కులు తీసి తర్వాత SC 60 మార్కులు. ఇది మినిమం రాసుకోవడం అనేది ఫస్ట్ 10 డేస్ కూడా మీకు క్రాస్ కావాలంటే. ఆ తర్వాత మీరు అత్యధిక మార్కులు తెచ్చుకున్నప్పుడు ఏమైంది అంటే ఆ 20% ఆఫ్ డిఎస్సి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఓన్లీ 30 రోజులు ప్రిపేర్ అవుతున్నారు. వాస్తవంగా 50 రోజులు కోచింగ్ ఉండాల్సింది. బట్ మనం డిసిజన్ తీసుకున్నప్పటికీ దానికి మనం 1 మంత్ అనుకుంటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పట్టినట్టయితే ఈ 1 మంత్ తప్పకుండా సక్సెస్ అని చూపించవచ్చు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా రెగ్యులర్గా మీకు గతంలో ఉన్న హ్యాబిట్ 9 క్లాసెస్ 10 గంటలు 11 గంటలు రాకుండా దయచేసి మీరు ఆల్ఫోర్స్ క్లాసెస్లో ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను వదిలేసి మాట్లాడాను 9 అన్నా నేను 5 to 9 ఉన్నాను. ఎందుకంటే 9కి ఇక్కడ లెక్చరర్ క్లాస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్, లెక్చరర్స్ 9 ఇయర్స్ చేయరు కదా. కాబట్టి మీరు 5 to 9 ఉండండి, లేదా మ్యాక్సిమం 9-5 మినిట్స్ పీరియడ్. దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 9-5 మినిట్స్ పీరియడ్. లేదా మీరు ఎవరైనా చాలా దూరం నుంచి వస్తున్నారు, 20 కిలోమీటర్ల నుంచి పిల్లలు ఉన్నారు చెప్పండి, ఎగ్జామ్షన్ అంటే గ్రూప్ పెట్టారు, లేదా డేట్ కవర్ చేసి పెట్టేశారు. మీరు 10 రోజులు లేట్గా వచ్చారు అంటే మేము అన్ని డిస్కస్ చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ఐ వాంట్ సక్సెస్. క్రీస్తులు అనే ఒక పేరు ఇవ్వడం కాదు. నేను రేపు రాబోయే రోజుల్లో ఏం చెప్పాను అంటే 4 ఉమ్మడి జిల్లాల్లో ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టాలని చెప్పి నేను వాగ్దానం చేశాను. అంటే ఒక టెట్ కాదు, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా. సో అది ఎప్పుడు ప్రాచుర్యంలో వస్తుందంటే పిల్లలు మేనేజ్ చేసేది. సో ఇక్కడ కూడా నేను ఎట్లయితే మరి ఇంటర్మీడియట్ ఐఐటీలో కాంపిటేటివ్ ఆలోచన కొట్లాడి మెసేజ్ తెచ్చాను, ఇక్కడ కూడా హైయెస్ట్ పర్సంటేజ్ సత్యం సార్ అడిగారంటే తన వచ్చి ఎంత సక్సెస్ ఉంటుంది సార్ టెట్లో అంటే 30% ఉంటుంది సార్ అన్నారు. అంటే 100 మంది పరిష్కారంలో 21% అన్నారు. నేను అంటున్నాను మినిమం నేను 60% తీసుకెళ్తాను. ఓసీ అనేది ఇక్కడ ఉన్నదాన్ని మినిమం 60% క్వాలిఫై కావాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఇంకా మిగతా కంటిన్యూ అందరూ కూడా క్వాలిఫై కావాలని టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ఎవ్రీ టైం నేను ఆలోచించేది ఏంటంటే సక్సెస్ ఇంపార్టెంట్. రేపు రిజల్ట్ వచ్చినాక ఎస్ మన క్లాసెస్ నుంచి అత్యధిక మార్కులు వచ్చినాయని చెప్పి చెప్పుకోవాలని నా ఆలోచన. కాబట్టి మీరు అందరూ కూడా మరి ఉచితం అనగానే ఏదో నేను అప్పుడప్పుడు బుద్ధి విత్తనం వస్తాను అనుకుంటాను. బుద్ధి విత్తనం రావడానికి లైబ్రరీ పిల్లలు కూడా చెప్తున్నాం. ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి లైబ్రరీస్ కావాలని చెప్పారు. లైబ్రరీ పిల్లలు కూడా వస్తుంటారు, ఏ సబ్జెక్ట్ ఉందో చెప్తాను. బట్ మీరు మాత్రం రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. మీరు కంప్లీట్గా టెట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా దానికి పంపించవచ్చు. కొద్దిమంది వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా ఆ లెక్చరర్ క్లాసులు విందాము సార్ బాగా చెప్తారు నాకు ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు అదే మిగతా వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను 150 మార్కులకు ఎందుకు నేను 150 మార్కులు తెచ్చుకోకూడదు. గట్టిగా లక్ష్యం పెట్టుకుంటాం. 150 పెట్టడం 110 వచ్చిన పర్లేదు, 100 వచ్చినా పర్లేదు అనుకోండి. కానీ పెట్టుకుంటే 90 మార్కులు రావడం తెలిస్తే నేను 10 మార్కులు అవును కదా, మనం తీసుకోవాల్సిన. కాబట్టి 150కి 120 మార్కుల లక్ష్యం పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనం రోజు పరీక్ష పెట్టడానికి టైం లేదు, ఎందుకంటే మనం వచ్చిన షెడ్యూల్ తక్కువ ఉంది. కాబట్టి మీకు 3 డేస్కి ఒకసారి మేము అసైన్మెంట్ అందజేస్తాం. ఇప్పుడు ఈ లెక్చర్ 3 డేస్ క్లాస్ ఉంటుంది. 3 డేస్ తర్వాత ఈ 3 డేస్లో ఉన్నదంతా అసైన్మెంట్ ఇచ్చేస్తాం. మీరు అందరూ పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. సార్ నెక్స్ట్ సెషన్కి వచ్చినప్పుడు అందులో ఉన్న డౌట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని లెక్చర్స్ యాడ్ ఇస్తాము. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో డౌట్స్ ఏమైనా పోస్ట్ చేయండి. మిమ్మల్ని అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. ఇంగ్లీష్ ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఎవరికైనా ఒక డౌట్ వచ్చిందని పోస్ట్ చేయండి. ఇందులోనే ఎవరైనా మంచి పరిజ్ఞానం ఉంటే ఆయన చెప్తారు. లేదు అనుకుంటే సార్ ఫైనల్గా మీకు ఆన్సర్ చెప్తా ఉంటారు.
ఏ డౌట్స్ ఉన్నా గ్రూప్లో పోస్ట్ చేయండి. కాబట్టి మరి నేను ఒక మంచి కార్యక్రమంలో చేపడుతున్నా. నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఆలోచించట్లేదు, ఎంత రిజల్ట్ తీసుకొస్తామో అని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి నేను రిజల్ట్ మంచి రిజల్ట్ తీసుకుంటామని ఒకే ఒక లక్ష్యంతో ఉండాలి. అది చేయాలంటే ప్రిపేర్ సపోర్టింగ్ రాష్ట్ర ఓన్లీ వినడం ద్వారా ఎక్కడ లాభం జరగదు. అది ఇంటర్మీడియట్ కావచ్చు, 10th కావచ్చు, 10th కావచ్చు, డిఎస్సీ కావచ్చు, గ్రూప్ వర్క్ కావచ్చు. ఇంటికి వెళ్ళి మీరు ప్రిపేర్ కావాలి. మీరు అందరూ ఇంట్లో ఎన్నో పనులు ఉంటారు. ఇంట్లో మీరు వెళ్ళి 9 వరకు ఇంట్లో వరకు గడపండి. దయచేసి పుస్తకాల వరకు ప్రిపేర్ అయితే మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుండాలి. 9 వరకు మీ ఇంట్లో గడపండి. 9కు పుస్తకాలు తెచ్చి ఒకటి 12 దాకా చదవండి. 9కు పుస్తకాలు తెచ్చి 12 గంటలకు 3 hours మీరు క్వాలిఫై కాకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే ఎందుకంటే సాక్రిఫైస్ చేయాలి. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆ తప్ప మాట్లాడుతూ నేచర్ ఉన్నప్పుడు మాత్రమే సాధించుతుంది. అదేం లేకుండా నేను ఏదో హాఫ్ అన్ అవర్ పుస్తకాలు పడతాను అన్నట్టు రిజల్ట్ బాగుంటుంది. అయితే కంపెనీ వాళ్ళు ఇదంటే మార్కులు బట్టి క్వాలిఫై. మిగతా డిఎస్సీ కానీ అన్నీ ఏముంటుంది, టాప్ ఎవరితే వాళ్ళు వచ్చేస్తారు. నేను ఎంత బాగా చదువుతున్నానని కాదు, మిగతా వాళ్ళకంటే నేను ఎలా చదువుతున్నానని ఇంపార్టెంట్ అయితే అవును కదా. కాబట్టి మీరు అందరూ కూడా భాష తీసుకుంటున్నారు. మీ రిజల్ట్ ఈ విఎన్ఆర్ క్లాసెస్కి రాబోయే రోజుల్లో మరి అత్యంత ప్రాచుర్యం వచ్చే విధంగా ఉండాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణం కనపడాలి. అలా మీరు అందరూ నేను ఖచ్చితంగా 10th క్వాలిఫై అవుతాను, దట్టు హైయెస్ట్ మార్కులతో నేను క్వాలిఫై అవుతాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళినాక రోజు 3 గంటలు ఖచ్చితంగా చదువుతాను అనే ఒక లక్ష్యంతో మీరు అడుగుపెట్టాలని తెలుసుకుంటున్నాను. క్లాసెస్ అయితే ఇంకా ఎవ్రీడే 10-15 minutes ఇంటరాక్షన్ విత్ లెక్చర్ ఉంటుంది. దయచేసి ఎవరికి డౌట్స్ ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారు, మొమ్మటం అవసరం లేదు. సార్ ఇలా వెళ్తుంటే అక్కడ గేట్ దగ్గర నిలబడడం మీరు అడగండి. అంటే మేము ఎక్కడ చూసాము 15 పిల్లలు ఎగ్జామ్ అయిపోయిందంటే అసలు మెట్ల మీద గేట్ దగ్గర లెక్చరర్ పట్టి గురువుల దగ్గర పోయి కూడా డౌట్ అడిగారు. ఇప్పుడు క్లాసులో డౌట్ అడుగుతుంది. 15 సంవత్సరాల్లో అంత వ్యత్యాసం వచ్చేసింది. సీరియస్నెస్ తగ్గిపోయింది. రిజల్ట్ రావాలని తాపత్రయం ఉంటుంది, కానీ మాట్లాడి చేసే కానీ డౌట్స్ క్లారిఫై కానీ అప్పటికి తక్కువ తగ్గుతుంది. కాబట్టి మీ అందరికీ మరి ఈరోజు ఒక మంచి రోజు మీరు ఇక్కడ అడుగుపెట్టినారు. ఆ సరస్వతి మాత అనుగ్రహంతో మీరందరూ అత్యధిక రిజల్ట్ తీసుకురావాలని కోరుకుంటూ మీకు 1 month ఎలాంటి అటెండెన్స్ లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సహకరించాలి, మీ ఆరోగ్యం మీకు సహకరించాలి, ఈ ప్రోగ్రామ్ అంతా బాగా జరగాలని చెప్పేసి మీ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ మరి మేము అడగాలని రక్షిస్తున్నాం సార్. అలాగే టీఎన్జిఓస్ మరి ఎంతగా కావాలో ఒక ఫంక్షన్కి వాళ్ళు చేసుకుంటే ఒక 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది. అయినా నేను అడగానే ఏదో సార్ నామినానికి ఇస్తాను, ఇది ఫ్రీ కోచింగ్ అనగానే 1 month ఈ హాలంతా చేసిన టీఎన్జిఓస్ ఎంటైర్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ బాడీ అలాగే మరి వితిన్ 2 days ఇంత పబ్లిసిటీ ఇంత సంఖ్యలో వచ్చారు. నేను జస్ట్ మొన్న మధ్యాహ్నం పెట్టాను ఫ్రీ క్లాసెస్ అని. మొన్న ఆదివారం నేను సభలు అనౌన్స్ చేశాను. ఆదివారం పోలేకండి సార్ ఒకసారి ఇక్కడ చూడాలి. సరిగ్గా చూడాలి సార్. అందరూ ఇక్కడ సార్ సబ్మిట్ చేయాలి. ఐటీ కార్డ్స్ కూడా రిజిస్టర్ చేస్తారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ ఐటీ కార్డ్ తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. విద్యార్థులని అభ్యున్నతి లక్ష్యంగా ఆశావాదులను విద్యార్థులు చేర్చే విధంగా చాలా మరుపడంలో నిర్వహించినటువంటి టెట్ ఫ్రీ కోచింగ్ విఎన్ఆర్ క్లాసెస్ విద్యార్థులని అభ్యున్నతి లక్ష్యంగా ఆశావాదులను విద్యార్థులు చేర్చే విధంగా చాలా మరుపడంలో నిర్వహించినటువంటి టెట్ ఫ్రీ కోచింగ్ విఎన్ఆర్ క్లాసెస్ For more updates, for more videos, please subscribe, like and share. Assalamu alaikum, namaskaram, dhanyawadalu.